డైట్ పరంగా వస్తే దెర్ ఇస్ అ డైట్ కాల్డ్ బ్రాట్ డైట్ ఇన్ ఫుడ్ పాయిజనింగ్. బ్రాట్ అంటే ఏంటి అంటే బనానా, రైస్, యాపిల్ అండ్ టోస్ట్. సో బేసిక్ ఏంటంటే లో ఫైబర్ డైట్ రిచ్ ఇన్ కార్బోహైడ్రేట్ తీసుకోమని చెప్తాం డ్యూరింగ్ ఫుడ్ పాయిజనింగ్. సో బేసిక్గా ఫ్రూట్స్ అవాయిడ్ చేసి ఎస్పెషల్లీ ఫ్యూ ఆఫ్ ద ఫ్రూట్స్ లైక్ బనానా అండ్ యాపిల్ అవి తీసుకుంటే బెటర్. అండ్ రైస్ గ్రాడ్యువల్గా బెటర్ అయినా కొద్దీ రైస్ పెరుగన్నం కానీ అట్లాంటివి తీసుకుంటే బెటర్. బికాజ్ పెరుగు అనేది న్యాచురల్ ప్రోబయోటిక్ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట. ప్రోబయోటిక్ ఏంటి అంటే గుడ్ బ్యాక్టీరియా. సో మనం జనరల్గా మన పేగులలో గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా రెండు ఈక్వల్ ప్రపోర్షన్స్లో ఉంటాయి. ఇట్లా బయట ఫుడ్ తిన్నప్పుడు దాని రేషియో డిస్టర్బ్ అవుతుంది. డిస్టర్బ్ అయితే ఏమవుతుంది, సో బేసిక్గా బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువ అయిపోతుంది. ఈ ప్రోబయోటిక్స్ విల్ హెల్ప్ టు రీఇంట్రడ్యూస్ ద గుడ్ బ్యాక్టీరియా. సో దీనివల్ల మన డైజెషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో బేసికలీ ఈ మెజర్స్తో మనము ఇంట్లో రికవర్ అవుతాం మోస్ట్లీ. అండ్ నార్మల్ ప్రోబయోటిక్స్ కూడా వాడచ్చు లైక్ స్పోరలాక్, ఎకోనామ్ లాంటివి. ఇన్ కేస్ ఇంకా వర్స్ అవుతుంది, ఫీవర్ ఎక్కువ అవుతుంది, వామిటింగ్స్ ఎక్కువ అవుతున్నాయి, ఇంకా అదర్ వార్నింగ్ సిమ్టమ్స్ యాజ్ లైక్ హెడ్ ఏక్, కన్ఫ్యూజన్, బాడీ పెయిన్స్, మజిల్ క్రాంప్స్ ఇట్లాంటివి వస్తున్నాయి అంటే ఇమీడియట్గా డాక్టర్ కన్సల్టేషన్ తీసుకుంటే బెటర్. సో అప్పుడు తీసుకున్నప్పుడు యాజ్ పర్ ద డాక్టర్ ట్రీట్మెంట్ ఫాలో అయిపోతే సరిపోతుంది. అండ్ ఇలా సివియర్గా అయ్యే వరకు వెయిట్ చేయకూడదు. ఇన్ కేస్ ఈ సివియర్ సిమ్టమ్స్ ఉంటే వెంటనే కన్సల్ట్ అవ్వండి.